ఒక పచ్చని కొండల మధ్య ఉన్న అడవిలో చిన్న పిట్ట చిట్టి ఉండేది. చిట్టి చాలా చిన్నది, బలహీనంగా ఉండేది. మిగతా పిట్టలన్నీ ఆకాశంలో ఎత్తుగా ఎగిరితే చిట్టి మాత్రం కొద్ది దూరం వెళ్ళగానే అలిసిపోయేది. అడవిలోని పిట్టలన్నీ చిట్టిని చూసి నవ్వేవి. "నువ్వు ఎప్పటికీ పెద్దగా ఎగరలేవు, నీవల్ల ఏమీ కాదు" అని అంటుండేవి. ఆ మాటలు చిట్టి మనసుకు చాలా బాధ కలిగించేవి. కాని ఆమె మనసులో మాత్రం ఒకే ఒక కల ఉండేది. ఒకరోజు నేను కూడా మేఘాల దగ్గర ఎగరాలి అని. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే చిట్టిలేచి రెక్కలు విప్పేది. చిన్న చిన్న ఎగురుటలు చేసేది. పడిపోయేది. మళ్ళీ లేచేది. మళ్ళీ ప్రయత్నం చేసేది. గాలికెదురుగా ఎగిరే ప్రయత్నం చేసేది. వర్షం వచ్చినా, చలి ఉన్నా తన ప్రాక్టీస్ ఆపలేదు. ఒకసారి పెద్ద తుఫానొచ్చింది. గాలులు బలంగా వీచాయి. చాలా పిట్టలు చెట్లలో దాక్కున్నాయి. కాని ఒక చిన్న పిట్ట గూడునుంచి కింద పడిపోయింది. అది ప్రమాదంలో ఉంది. అందరూ భయపడ్డారు. "ఇంత గాలిలో ఎవ్వరూ వెళ్లలేరు" అన్నారు. అప్పుడే చిట్టి ముందుకొచ్చింది. "నేను ప్రయత్నిస్తాను" అని అనుకుంది. తనకు భయం ఉన్నా ధైర్యం తెచ్చుకుని గాలికెదురుగా ఎగిరింది. ఎన్నోసార్లు ఊగిపోయింది, కాని ఆగలేరు. చివరికి ఆ చిన్న పిట్టను సురక్షితంగా తీసుకొచ్చింది. అప్పుడు అడవిలోని పిట్టలన్నీ ఆశ్చర్యపోయాయి. "మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. చిట్టి బలహీనంగా కాదు, ధైర్యంగా ఉంది" అన్నారు. ఆ రోజునుంచి చిట్టి అడవిలో ఒక ఇన్స్పిరేషన్ అయ్యింది. చిట్టి అప్పుడనుకుంది, బలం అంటే శరీరంలో కాదు, మనస్సులో ఉంటుంది. తర్వాత రోజుల్లో చిట్టి మేఘాల దగ్గర వరకు ఎగిరింది. తన కలను నిజం చేసుకుంది.